పాల్గొన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అలాగే మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు అనంతపురం నగరం నందు విద్యార్థులతో కలిసి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో కలిసి హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించుకోవడం జరుగుతోంది. ప్రతి సంవత్సరము ఇదే విధంగా మా రాష్ట్ర పార్టీ సూచన మేరకు, అలాగే జాతీయ పార్టీ సూచన మేరకు ప్రతి అసెంబ్లీలోనూ, మండలాల్లోనూ ఇదే విధంగా కార్యక్రమాలు నిర్వహించుకుంటాం. ప్రజలలో దేశభక్తి, దేశభావం పెరగాల. ఎందుకంటే దేశభక్తి గురించి కానీ, లేకపోతే ఈ దేశం ఏ విధంగా స్వాతంత్రం సిద్ధించిందనే విద్యార్థులకు చాలా మందికి తెలియదు. ఇంతకుముందు గతంలో చరిత్ర చూసాము, ఎవరు చరిత్ర ఉండింది ఇంతకుముందు మనం చూస్తాంటివి. ఎప్పుడు చూసినా మొఘలాయల చరిత్ర, ఇంకోరు చరిత్రనే మన పిల్లలు చదువుకున్నారు. కానీ స్వాతంత్రం సిద్ధించి దాదాపు ఇప్పటికే 75 సంవత్సరాలైనా పిల్లలకు ఏ విధంగా స్వాతంత్రం సిద్ధించింది, ఏ విధంగా కష్టపడ్డారు, ఎంతమంది అసలు బాశారు అనేది ఏ విద్యార్థికి తెలియని పరిస్థితి గందరగోళంలో ఉంది. కానీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో అన్ని విషయాలు తెలియజెప్పి విద్యార్థులకు మంచి విషయాలు తెలియజెప్పి ఎంతమంది ఆ రోజు ప్రాణాలు కోల్పోయారో దేశం కోసము, ఈ స్వతంత్రం కోసమని తెలియజెప్పాలనే ఒక్క మంచి ఉద్దేశంతో ప్రతి ఒక్కరిలోనూ దేశభక్తి పెంపొందించాలనే ఒక సంకల్పంతో ఈరోజు ముందుకు పోతున్నాం. ఇది మంచి శుభ పరిణామం. ప్రతి చోట ఇదే విధంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీలు చాటుతూ మనం 14వ తారీఖు, 15వ తారీఖు ప్రతి ఇంటి మీద త్రివర్ణ పతాకం ఎగరవేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. భారత్ మాతాకి. ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు అనంతపూర్ నగర నడి ఒడ్డున టవర్ క్లాక్ దగ్గర ఏదైతే భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా అని చెప్పి, అదేవిధంగా దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతీయ జనతా యువ మోర్చా ప్రతి ఒక్క ఏరియాలో కూడా, ప్రతి ఒక్క మండలాల్లో కూడా, ప్రతి ఒక్క అసెంబ్లీలో కూడా ఈ దేశం యొక్క కోసం పాటుపడిన సంబంధించి అనేక వంటి ఈ దేశ ప్రాణాలు త్యాగం చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ స్మరించుకుంటూ ఈ రోజు యువతకి అనేక స్ఫూర్తిదాయక సంబంధించి వాళ్ళందరి యొక్క ఆదర్శం సంబంధించి అన్ని విషయాలు తెలియజేయడానికి ఈరోజు ఏ ఒక్క పార్టీ చేయదు, ఓన్లీ భారతీయ జనతా పార్టీ ఈ దేశం కోసం, నేషన్ ఫస్ట్ యొక్క ప్రయారిటీతో విద్యార్థులందరినీ కూడా వాళ్ళకి అవగాహన కొరకు వాళ్ళందరి కోసం కూడా ఆగస్టు 15 ప్రతి ఒక్క ఇంటి మీద కూడా మన యొక్క చుట్టుపక్కల మన ఏరియాలో కూడా ప్రతి గ్రామంలో కూడా ఈ యొక్క తిరంగా ప్రపంచం యొక్క జెండా ఎగరాలని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ యువ మోర్చా కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఈరోజు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల్లో కూడా జరుగుతుంది. పివిఎన్ మాధవ్ గారు, అదేవిధంగా సునీల్ రెడ్డి గారు, మన రాజేష్ అన్న గారు, వీళ్ళందరి యొక్క ఆధ్వర్యంలో, శివతేశ్వర ఆధ్వర్యంలో ఈ యొక్క రాష్ట్రంలో కావచ్చు, అన్ని విధాలు కావచ్చు, ఈ యొక్క ప్యాట్రాయిజం సంబంధించి ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు ఇటువంటి వీరులు వీళ్ళందరూ కూడా ఆదర్శం అని చెప్పి ఈ రోజు యువతకు అందరూ కూడా చెప్తున్నాము. ఈ యొక్క కార్యక్రమం జరుపుకోవడం చాలా ఆనందకరము. ప్రత్యేకమైన ధన్యవాదాలు. హరికృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, భారతీయ జనతా పార్టీ యువ మోర్చా. అనంతపురం నడిబొడ్డున ఉన్నటువంటి టవర్ క్లాక్ సర్కిల్లో నుంచి సప్తగిరి వరకు తిరంగా ర్యాలీ నిర్వహించడం ఎంతో ఆనందకరం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాయలసీమ జోనల్ ఇన్ఛార్జ్ హరికృష్ణ గారు పార్టిసిపేట్ చేయడం ఎంతో ఆనందకరం. మా జిల్లా అధ్యక్షుని ఆధ్వర్యంలో అనంతపురంలో ఈ కార్యక్రమం చేయడం ఎంతో ఆనందకరంగా ఉంది. ముఖ్యంగా ఈ తిరంగా ర్యాలీ ఎంతోమంది విద్యార్థుల్లో ఒక దేశభక్తి భావన తీసుకురావాలని చెప్పి ప్రతి కేంద్రంలోనూ తిరంగా ర్యాలీ చేస్తున్నాము. అలాగే రాష్ట్ర అధ్యక్షుడు మాధవన్న గారు ఈరోజు మాకు పిలుపునివ్వడం జరిగింది. ప్రతి ఇంటి మీద, ప్రతి ఊరిలోని జెండా, ప్రతి ఇంటి మీద జెండా అనేసి హర్ ఘర్ తిరంగా అనేసి ఒక కార్యక్రమం ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రతి జిల్లా నడిబొడ్డున ఉన్నటువంటి ప్రతి ఒక్క చోట తిరంగా ర్యాలీ నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఎంతోమంది విద్యార్థులు, ఎంతోమంది కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం మీరు అందరూ చూస్తున్నారు. చాలా ఆనందకరంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. భారత్ మాతాకి గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈరోజు దేశంలో మనం ఏదైతే 1947లో దేశానికి స్వాతంత్రం వచ్చిందో ఆనాటి స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి సమరయోధులను స్మరించుకుంటూ దాదాపు 7 లక్షల మంది ప్రాణాలు వదిలి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావడం జరిగింది. ఎందరో మహానుభావులు తమ ఆస్తులను, ప్రాణాలను త్యాగం చేసి దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో వారు సఫలీకృతమయ్యారు. గౌరవ ప్రధాని 2047కు వికసిత భారత లక్ష్యంతో ఈ దేశాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి క్రమంలో ఈ దేశ పౌరులందరూ కూడా భారతీయులకు స్వేచ్ఛ ప్రసాదించినటువంటి తత్వాన్ని గుర్తు చేసుకునే విధంగా ఈ నెల 10వ తారీఖు నుంచి 15 వరకు దేశవ్యాప్తంగా అన్ని ఇండ్లపైన హర్ ఘర్ తిరంగా పేరుతో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయడం జరిగింది. ప్రతి గుండెలో కూడా యువ మోర్చా నాయకత్వంలో ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని
భారతీయ జనతా పార్టీ తీసుకుంది. జై హింద్.